హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హనుమాన్ అనే ఒక సినిమా. ఈ మధ్య కొత్తగా వచ్చింది, మన పొంగల్ సంక్రాంతికి వచ్చింది ఈ సినిమా. సో ఈ సినిమా నేను చూశాను, దీని గురించి మనం మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, మన మన పురాణాల్లో నుంచి లేదా మన ఎపిక్స్, మన ఇతిహాసాల్లో నుంచి ఏదైనా క్యారెక్టర్ తీసుకొని దానికి నిజంగా పర్ఫెక్ట్గా సినిమాటిక్ ఈవెంట్స్ని దానికి యాడ్ చేయగలిగితే సూపర్ హిట్ అనే విషయాన్ని, ఒక ఫార్ములాని, ఖచ్చితంగా ఈ ఫార్ములా అనేది సక్సెస్ఫుల్ ఫార్ములా. సో కార్తికేయ కానీ లేదంటే హనుమాన్ కానీ ఇవన్నీ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి అంటే కారణం మన ఇతిహాసాల నుంచి క్యారెక్టర్స్ని తీసుకుని అవన్నీ మనకు వెల్ కనెక్టెడ్. ఇటువంటి క్యారెక్టర్స్ని తీసుకొని దానికి సినిమాటిక్ వరల్డ్ని జోడించి, అంటే మామూలు వ్యక్తి దేవుడి యొక్క డివైనిటీ ఏదో వస్తువు సంపాదించుకోవడం కానీ లేదంటే ఆయన శక్తులు పొందడం కానీ ఈ విధంగా చేసేసి ఒక స్టోరీ అల్లి దాన్ని తీస్తే ఖచ్చితంగా గ్యారంటీ హిట్ అండి. మీ యొక్క స్క్రీన్ ప్లే సరిగ్గా ఉండాలి, ఆ సినిమాటిక్ రీజన్ సరిగ్గా ఉండాలి, ఆ లాజిక్ సరిగ్గా ఉండాలి, కానీ ఖచ్చితంగా సినిమా అనేది హిట్ అవుతుంది. సో అది నిదర్శనమే కార్తికేయ 2, ఇప్పుడు హనుమాన్. సో ఈ హనుమాన్ గురించి చేయడానికి ఏంటంటే, ఇందులో పెద్ద హీరో లేడు, పెద్ద డైరెక్టర్ కాదు, అసలు హీరోయిన్ లేదు, ఆల్ నోటెడ్ పర్సన్స్ కాదు, ఎవరు నోటెడ్ పర్సన్స్ కాదు, అంతా జస్ట్ తెలుసు అంతే. అంతేగాని అదే పనిగా ఫేమస్ పర్సనాలిటీస్ అయితే కాదు. కానీ ఎందుకంత హిట్ అయింది అంటే, నా యొక్క అనాలిసిస్ ఏంటంటే, అన్నిటికంటే కూడా అద్భుతంగా ఇక్కడ ఏముందంటే, వీళ్ళందరికంటే కూడా పవర్ఫుల్ ఒక ఎపిక్ క్యారెక్టర్ ఉంది, అదే హనుమాన్. ఆంజనేయ స్వామి అనే ఒక ఎపిక్ క్యారెక్టర్ ఇక్కడ ఇంటర్లింకింగ్ గా ఉంది ఆ సినిమాకు. ఆయనే మెయిన్ హీరో. ఒక్కసారి హనుమంతుడు తాను ఒక్కసారి రంగంలో దిగాడంటే ఎలా మెరుపేగంతో ముందుకు వెళ్ళటం కానీ, లేదంటే తను అనుకున్న పనిని సాధించడం కానీ, 10 మందికి సహాయం చేయటం కానీ, నన్ను శరణు వేడి నన్ను రక్షించమంటే ఆయన భక్తులను ఎక్కడున్నా వెళ్ళి రక్షించడం కానీ, ఇటువంటివన్నీ ఆయన ఎంతో చేయగలడు. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి మనం ఆ యొక్క చదువుకొని పెరిగాం, వింటూనే పెరిగాం. సో ఆయన ఇక్కడ ఈ సినిమాకు అతిపెద్ద హీరోగా తనే మారి ఇండియా లెవెల్లో ఈ సినిమాను తీసుకెళ్లిపోయి 250 కోట్లు, దగ్గరగా 300 కోట్లకు ఈ రోజున చేరువవుతున్నటువంటి మూవీ ఇది. అంటే అంత సాధించింది. సో ఇక్కడ మెయిన్ హీరో మన హనుమాన్ అని చెప్పాలి. సో సినిమా కూడా బాగానే తీశారు. సో స్క్రీన్ ప్లే కావచ్చు, నటించిన విధానం కావచ్చు, అందరూ కూడా డైరెక్షన్ కావచ్చు, అంతా బాగుంది. ఎస్పెషల్లీ గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది కదా, అలాగే దాన్ని ఈ మిగతా సినిమాలో అయితే ఒకవేళ చూపిస్తారు, కానీ ఇది ఏంటంటే వెనక రౌండ్ 360 degrees దాన్ని పర్ఫెక్ట్గా ముందు డిజైన్ చేసుకున్నారు. ఊర్లోంచి ఈ పక్కన చూసినప్పుడు అది ఎలా ఒక యాంగిల్లో కనపడుతుంది, వెనక నుంచి చూపిస్తే ఒక యాంగిల్లో కనపడుతుంది, హెలికాప్టర్ నుంచి వెళ్తేప్పుడు ఇంకొక యాంగిల్లో కనపడుతుంది. సో చాలా బాగా చూపించారు. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పర్ఫెక్ట్ విఎఫ్ఎక్స్, హౌ టు షో గేజ్ ఇన్ యువర్ మూవీ. సో ఈ విధంగా ఒక విఎఫ్ఎక్స్ అనేది విజయంలో కూడా అతి ముఖ్యమైన పాత్ర పోషించింది. సో మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగా నటించారు. ఆ గ్రామంలో ఉన్న క్యారెక్టర్స్ కానీ, బయట నుంచి వచ్చిన విలన్ గ్యాంగ్ కానీ, సో అందరు చాలా బాగా నటించారు. సైడ్ కామెడీ యాక్టర్స్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, హీరో వాళ్ళ అక్క కానీ, వీళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు. దాంట్లో దెర్ ఈజ్ నో కామెంట్ ఇన్ దట్. సో యాక్షన్ గురించి అయితే ఇబ్బంది లేదు. డైరెక్షన్ కంటే కూడా నేను ఒక విషయాన్ని ముందు చెప్పడం, రీసెర్చ్. సో రీసెర్చ్ ఈజ్ అహెడ్ ఆఫ్ డైరెక్షన్. అంటే ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా ఆల్రెడీ విజయం సాధించాడు. డైరెక్టర్ కంటే కూడా తను ఒక రీసెర్చ్ అనలిస్ట్గా, అంటే పురాణాల్లో నుంచి మన క్యారెక్టర్స్ను అవి ఎలా ఇంటర్లింక్ అయ్యాయి, ఎలా వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవి ఎలా హెల్ప్ చేయగలవు, ఏ విధంగా వాటిని బయటికి తీసుకురావాలి, ఈ రీసెర్చ్ ఉందే దాంట్లో తను 100 కాదు 100కి 200 మార్క్స్ వేయించుకున్నాడు. ఎస్పెషల్లీ వాళ్ళ చెల్లెలో మరి అక్కో తెలియదు, వాళ్ళ సోదరి, ఆమె ప్లస్ ప్రశాంత్ వర్మ ఇద్దరు కలిసి ఈ యొక్క ఫిల్మ్కి కావాల్సిన క్యారెక్టర్స్, అంటే బియాండ్ క్యారెక్టర్స్, నాట్ స్టోరీ, బియాండ్ క్యారెక్టర్స్, అంటే హనుమంతుడు కానీ, రామ కానీ, లేదంటే విభీషణుడు కానీ, ఈ క్యారెక్టర్స్ ఇంటర్లింకింగ్, వీటన్నిటిని రీసెర్చ్ చేశారు బాగా. ఒక విషయం ఏంటంటే, ఇక్కడ హనుమాను తర్వాత విభీషణుడు కూడా చిరంజీవి అనే మాట రీసెర్చ్లోనే మనకు తెలుస్తుంది. సరే చిరంజీవులు అనే దాన్ని నేను వేరే ఇంకొక వీడియో చేస్తున్నాను, అది రేపు వస్తుంది. సో ఇక్కడ విభీషణుడు చిరంజీవి. సో ఆయన యుగాంతం వరకు ఉంటాడు. ఆంజనేయుడు కూడా చిరంజీవి. సో ఆయన కూడా ఏదో దేనికోసం వెయిట్ చేస్తున్నాడు. తర్వాత ఆంజనేయుడు వచ్చేసి
హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటూనే ఉంటాడు. సో ఈ విషయం మనందరికీ తెలుసు. మనము చాలా ఫోటోలు కూడా చూసాం. ఇదే హనుమంతుడి ఫోటో, ఆయన అక్కడ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడని ఒక రకమైన ఫోటో వచ్చింది ఇంతకుముందు మనకు. సో ఈ విధంగా ఆ యొక్క స్టోరీ అనేది ఎప్పుడు కూడా మనకు మళ్ళీ పునః వస్తూనే ఉంది అనమాట, వస్తూనే ఉంది. సో దీని మళ్ళీ మనకు టచ్ అవుతూనే ఉంది. హనుమంతుడు అనేది లైక్ ఆయన పక్కకి వెళ్ళడు, మళ్ళీ వచ్చి మళ్ళీ టచ్ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ ఒక 10 సంవత్సరాలతో మళ్ళీ టచ్ చేస్తాడు ఏదో ఒక రకంగా. అది ఏదో ఒక స్టోరీతో మీకు కనెక్ట్ అవుతూనే ఉంటాడు, అది గ్యారంటీ. నేను అది గ్యారంటీ ఇస్తాను. సో ఈ విధంగా ఆయన రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ చేసేసి హనుమంతుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు, అక్కడే ఎదురు చూస్తున్నాడు. తర్వాత విభీషణుడు కూడా ఆయన చిరంజీవి, కానీ ఎక్కడ ఉన్నాడు అనేది వీళ్ళు కాల్పనికంగా ఇక్కడ ఈ ఊర్లో ఈ హనుమంతుడి కోసం వచ్చాడు, ఆయన శక్తి కోసం వచ్చాడు, అది ఇదని చూపించారు. సో ఆయన కూడా మంచి రీసెర్చ్ చేసి ఆయన కూడా ఒక చిరంజీవి, ఆయన ఉన్నాడు ఇప్పుడు మన సొసైటీలో మన మధ్య తిరుగుతున్నాడని అది కూడా ప్రాపర్గా చూపించారు. సో వాళ్ళ టీంకి నాకు హ్యాట్సప్. సో లైక్ చాలా బాగా చేశారు సినిమా. తర్వాత ఈ సినిమాని వీళ్ళందరికంటే కూడా ఇంకా ప్రశంసించాల్సినటువంటి లైక్ వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే చిరంజీవి గారు. ఆయన స్టార్ క్యాంపెయినర్ లాగా ముందుకు వచ్చేసి ఈ సినిమాని ఆయన రిలీజ్ ఫంక్షన్స్కు అయితే అలా ఆడియో ఫంక్షన్స్ కానీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ వచ్చేసి ఈ సినిమా గురించి ఎండోర్స్ చేయడం వల్ల ఇది చాలా మందికి ముందుకెళ్ళిపోయింది. హనుమంతుడు అంటేనే ముందుకెళ్ళిపోయింది, దాంట్లో చిరంజీవి ఉంటే ఇంకా ముందుకెళ్ళిపోయింది. సో ఆయన ఒకటి మేము ప్రశంసించాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా బట్ నాట్ ద లీస్ట్ అని చెప్పేసి ప్రజలు పక్కన పెద్ద స్టార్ హీరో సినిమాలు ఉన్నా కూడా ఇక్కడ పద హనుమంతుడు అని చెప్పేసి అసలు ఎవరైతే వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారో, ఓన్ చేసుకున్నారో, హ్యాట్సప్. ఈ యొక్క ప్రజలకు నా హ్యాట్సప్. మంచి సినిమా ఉంటే అక్కడ హీరో ఎవరైనా సరే, మంచి స్క్రీన్ ప్లే ఉంటే వాళ్ళు నటించిన వాళ్ళు ఎవరైనా సరే, డైరెక్షన్ చేసింది ఎవరైనా సరే, ఓకే సరిగ్గా కనెక్ట్ అవుతే, లాజిక్ సరిగ్గా ఉంటే మేము దీన్ని హిట్ చేస్తాము అని చెప్పేసి మీరు ఎవరైతే దీన్ని ముందుకు వచ్చేసి హిట్ చేశారో, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎంకరేజ్మెంట్, చాలా మందికి ఎంకరేజ్మెంట్. రేపు పొద్దున మీరు చూస్తే మీరు మామూలుగా చూస్తే మార్వెల్స్ అని, సూపర్ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అని ఇలా రకరకాల సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్ మనం హాలీవుడ్ నుంచి చూడగలం. కానీ ఈ రోజున మనం ఈ ఎంకరేజ్ చేసిన దానికి, ఈ యొక్క ఎంకరేజ్ చేసిన విధానానికి నెక్స్ట్ మన ఇతిహాసాలలో బొచ్చడన్ని లెక్కలేని సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్ని రీసెర్చ్ చేసేసి ముందు బయట తీసేసి పెద్ద మెగా సూపర్ హీరో పక్కన పెడితే మెగా హీరోలు, ఒమైటీ హీరోలు, ఈ విధంగా మనం డిజైన్ చేయొచ్చు మన స్టోరీలు కానీ సినిమాలు కానీ. సో రాబోయే రోజులలో అటువంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది. సో దీనికి ముఖ్య కారణం ఈ ప్రజలు ఇచ్చిన చేయూత, ప్రజలు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సో మీకు నా హ్యాట్సప్ చెప్తూ ఈ రోజున మరొకసారి ఇంత మంచి సినిమా తీసుకొచ్చినందుకు హనుమాన్ టీంకి మరోసారి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ నెక్స్ట్ మూవీస్ లైక్ హనుమాన్ అండ్ ఇలాగ 12 మూవీస్ రాబోతున్నా చెప్తున్నా, ఇయర్ ఒక మూవీ. సో ఈ యొక్క సిరీస్లో సో వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. తర్వాత ఎవరైతే నిజమైన లైక్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారో, మన ఐతిహాసిక చరిత్రలో నుంచి ఇలాంటి క్యారెక్టర్లు కొల్లలుగా బొచ్చడని దొరుకుతాయి వాళ్ళకి. సో నా వినపం ఏంటంటే వెరైటీ స్టోరీస్ని బట్టి తీయొచ్చు. సో ఈ విధంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు వెళ్ళండి, రీసెర్చ్ చేయండి, మీ విల్ గెట్ లాట్ ఆఫ్ స్టోరీస్. సో వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు చెప్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ యూ కెన్ గెట్ గుడ్ వీడియోస్ ఇన్ లేటర్. థ్యాంక్ యూ.